అనగనగా ఒకరోజు అర్ధరాత్రి సమయంలో దేవగిరి అనే ఊరిని ఆనుకొని ఉన్న అడవిలో ఒక వ్యక్తి తన చేతిలో ఒక మూట పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. అతని వెనకాల చేతిలో కర్రలు పట్టుకొని ఇద్దరు వ్యక్తులు అతన్ని తరుముతూ ఉంటారు. చేతిలో మూట పట్టుకుని పరిగెడుతున్న వ్యక్తి పేరు రమణ. అలా పరిగెడుతున్న రమణ అలసిపోయి ఒక చోట ఆగి ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి వెనకాల దాక్కుంటాడు. అతని వెనకాలే తరుముకుంటూ వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆగి రమణ ఎటు వెళ్లాడో అని అటూ ఇటూ చూస్తూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏరా, వాడు నీకేమైనా కనిపించాడా? లేదురా, మరి నీకో? ఏటెళ్ళి ఉంటాడ్రా? ఏమోరా, తెలియట్లేదు. కానీ ఈ చీకట్లో ఎక్కడని వెతుకుతామో. కానీ తప్పదు, మనం వెతికి తీరాలి. లేకుంటే అయ్యగారు మన ఇద్దరిని చంపేస్తాడు. అవునురా బాబు, నువ్వు చెప్పింది నిజమే. అయినా అయ్యగారి విషయం తెలిసి కూడా ఆ రమణ ఇంత పని ఎలా చేసి ఉంటాడురా? అదేమో నాకు తెలియదు గాని ఇంతకీ ఆ మూటలో ఏముందంటావు? అయ్యగారు వాడిని చంపడానికి కూడా సిద్ధపడ్డారు అంటే ఆ మూటలో ఏదో చాలా విలువైనదే ఉండి ఉంటుంది. ఆయన మనకెందుకు గాని, ముందు వెళ్ళి వాడు ఎక్కడికి పారిపోయాడో వెతుకుదాం. అసలే అర్ధరాత్రి సమయం. ఏదైనా జంతువు వచ్చి మన మీద పడిందంటే మనం దానికి ఆహారం అయిపోతాం. ఈ రమణగాడు చేసిన పని మన చావుకు వచ్చింది. పద తొందరగా, వాడెక్కువ దూరం పరిగెత్తుండడు. అవును, తొందరగా పదరా. వాణ్ణి ఎలాగైనా ఈరోజు పట్టుకొని అయ్యగారు ముందు నిల్చోబెట్టాలి అని అనుకుని ఆ ఇద్దరు వ్యక్తులు అలాగే పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇదంతా రాయి వెనుకాల నుంచి దాక్కుని గమనిస్తున్న రమణ వాళ్ళు వెళ్లిన తర్వాత మెల్లిగా బయటకు వచ్చి వాళ్ళు వెళ్లిన వైపు కాకుండా వేరే ఊరి వైపు పరిగెత్తి వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా తనకొక ఊరు కనిపిస్తుంది. తను అలాగే పరిగెత్తుకుంటూ ఆ ఊర్లోకి వెళ్తాడు. అర్ధరాత్రి సమయం కావడంతో రమణ ఆ ఊరి మొదట్లో నిలుచుని ఇలా అనుకుంటూ ఉంటాడు. అయ్యో, అర్ధరాత్రి అయిపోయినట్టుంది. వాళ్ళు నా కోసం ఇంకా వెతుకుతూనే ఉంటారు. నేను బయట ఉండడం అంత క్షేమం కాదు. ఇంత చీకట్లో నేను ఎటు వెళ్ళాలి? ఈరోజు ఇదే ఊరిలో ఎవరో ఒకరింట్లో తలదాచుకుని రేపు ఉదయాన్నే వెళ్ళిపోవాలి అని అనుకుని రమణ ఎవరినైనా ఒకరిని సహాయం అడుగుదామని ప్రతి ఒక్క ఇంటి తలుపుని తడుతూ సహాయం అడుగుతూ ఉంటాడు. కాని ఎవ్వరూ తలుపు తీయరు. అలా అందర్నీ అడిగి నిరుత్సాహంతో ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరకొచ్చి అక్కడ కూర్చుంటాడు. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు. అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చింది. ఈ ఊరిలో ఒక్కరు కూడా తలుపు తీయట్లేదు. ఇలా బయటే ఉంటే నా గురించి వెతుక్కుంటూ వచ్చేవారిలో ఎవరికో ఒకరికి దొరికిపోతాను. నేను వాళ్ళకి దొరకకూడదు. ఒకవేళ నేను దొరికినా ఈ మూట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చేతికి చిక్కకూడదు. దీన్ని ఎలా అయినా మా ఊరికి చేర్చాలి అని అనుకుంటూ ఉండగా దూరంగా రమణకు ఒక గుడిసెలో దీపం వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. వెంటనే రమణ ఆ గుడిసె దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రమణ గుమ్మం దగ్గర నిల్చొని ఇలా అంటాడు. అమ్మా, ఎవరైనా ఉన్నారా? పిలిచేది మిమ్మల్ని. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అనగానే లోపల నుంచి ఓ ముసలవ్వ బయటకు వస్తుంది. తాను కంగారు పడుతున్న రమణను చూసి ఇలా అంటుంది. ఎవరు నాయనా నువ్వు? ఇంత అర్ధరాత్రి వేళలో ఇక్కడ నీకేం పని? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకు ఏం కావాలి నాయనా? అమ్మా, నా పేరు రమణ. మాది పక్కనే ఉన్న ఊరు కృష్ణగిరి. నేను పని కోసం అడవి అవతల ఉన్న దేవగిరికి వెళ్ళి వస్తూ ఉన్నాను. ఇంతలో కొంతమంది దుండగులు నా దగ్గర ఉన్న ఈ మూటని దొంగలించాలని చూశారు. వారిని తప్పించుకుని అడవిలో అటు ఇటు దారి తప్పి ఇలా ఈ ఊరికి వచ్చాను. ఈ ఒక్క రాత్రి తలదాచుకోవడానికి ఎవరి తలుపు తట్టినా ఎవరూ తలుపు తీయడం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మీ ఇంటి తలుపు తెరిచి ఉండడం గమనించి ఇలా మీ దగ్గరికి వచ్చి సహాయం అడుగుతున్నాను. ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోవడానికి కాస్తంత చోటివ్వండి. రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఈ మూటతో ఒక్కడినే ఇంత అర్ధరాత్రిలో బయటికి వెళ్ళడం క్షేమం కాదు. నాకేమైనా పర్లేదు, కానీ ఎలా అయినా మాత్రం ఈ మూటని మా ఊరికి చేర్చాలి. ఇంతకీ ఆ మూటలో ఏముంది? చాలా విలువైందా? నిజం చెప్పు, నువ్వు దీన్ని ఎక్కడైనా దొంగిలించావా? లేదమ్మా, నేను దీన్ని దొంగలించలేదు. ఇది నిజానికి చెప్పాలంటే మా ఊరికి చెందింది. కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం మా ఊరి నుంచి దీన్ని ఎత్తుకెళ్ళిపోయారు. దీనికోసం నేను నా స్నేహితులు ఇద్దరూ ప్రాణాలకు తెగించి దీన్ని మళ్ళీ మా ఊరికి తీసుకెళ్తున్నాం. ఇంతలో దారి మధ్యలో ఇలా జరిగింది. మరి నీ స్నేహితులేరి? నువ్వొక్కడివే ఉన్నావు, వాళ్ళేమైపోయారు? అమ్మా,
నేను వాళ్ళ నుంచి తప్పించుకుంటూ పరిగెత్తి పరిగెత్తి చాలా అలసిపోయాను. మిగతాదంతా రేపు ఉదయాన్నే చెబుతాను. ఇప్పుడు నాకు విశ్రాంతి తీసుకోవడానికి కాస్తంత చోటుంటే చూపించు. సరే బాబు, ముందు ఇంట్లోకి రా. ఏమైనా ఎంగిలి పడ్డావో లేదో. నువ్వు ఇంటికి వెనకాలకెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి రమణను ముసలవ్వ ఇంట్లోకి తీసుకెళ్తుంది. రమణ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఆ మూటని పక్కనే పెట్టుకుని కూర్చుంటాడు. ముసలవ్వ తాను తినటానికి సంగటి చేసి పెడుతుంది. రమణ భోజనం చేసి ఆ రాత్రి అక్కడే ఆ ముసలవ్వ ఇంటి వెనకాలన్న పశువుల కొట్టంలో పడుకుండిపోతాడు. అలా రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే రమణ నిద్రలేస్తాడు. తను కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే పెట్టుకున్న తన మూట కనిపించదు. అది కనిపించకపోవడంతో తను కంగారు పడుతూ లేచి ఆ పశువుల కొట్టంలో నుంచి బయటకి వచ్చి చూస్తాడు. ముసలవ్వ కూడా ఎక్కడా కనిపించదు. అప్పుడు రమణ, అవ్వా అవ్వా, ఎక్కడున్నావవ్వా? అవ్వా అవ్వా అని పిలుస్తూ ఇల్లంతా వెతికి చూస్తాడు. ఇంటి వెనకాల కూడా వెళ్లి చూస్తాడు. కానీ తనకు అవ్వ కనిపించదు. తన మూట కూడా ఎక్కడా కనిపించదు. ఇక ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో బయటకు వచ్చి తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు. దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? ఈ ముసలవ్వ నాకు ఆశ్రయం ఇచ్చినట్టే ఇచ్చి నన్ను ఇంతలా మోసం చేసింది. నిన్న తను నన్ను గుచ్చి ప్రశ్నలు అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ ఆ మూటలో ఏముందో, దాన్ని ఎలా ఉపయోగించాలో ఆ ముసలవ్వకు తెలియదు కదా. పైగా దాన్ని ఎవరికీ అమ్మలేదు కూడా. మరి ఇంతకీ ఆ మూట తీసుకుని ముసలవ్వ ఎటు వెళ్ళినట్టు అని రమణ ఇలా తన మనసులో అనుకుంటూ ఉండగా ముసలవ్వ ఓ కుండలో నీళ్లు తీసుకుని తన ఇంటికి వస్తుంది. తను కంగారు పడుతున్న రమణను చూసి ఆ నీళ్ల కుండ పక్కన పెట్టి తన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏంటి బాబు, ఆ మూట నేనే ఎత్తుకెళ్ళిపోయాననుకొని కంగారు పడుతున్నావా? నీ మూట ఎక్కడికి వెళ్ళలేదు, క్షేమంగా నా దగ్గరే ఉంది. ఏంటవ్వా నువ్వు చెప్పేది? నిజమా? అవును నాయన. ఈరోజు ఉదయాన్నే 2 వ్యక్తులు చేతిలో కర్రలు పట్టుకుని ఇంట్లోకి వచ్చి నీ గురించి ఆరా తీశారు. వాళ్ళు ఎక్కడ లోపలికొచ్చి వెతికితే నువ్వు వాళ్లకు దొరికిపోతావో అని చెప్పి నేను వాళ్లతో ఈ ఊరికి దగ్గర గుడిలో నిన్ను చూశానని చెప్పాను. ఆ గుడి ఎక్కడుందో చూపించమని నన్ను అడిగారు. ఇదిగో వస్తున్నా, మీరు బయటే ఉండండి చెప్పి నీ దగ్గరున్న ఆ మూటని పక్కనే ఉన్న ఆ గడ్డి వాములో దాచిపెట్టి నేను కూడా వాళ్లతో వెళ్ళాను. వాళ్లకు ఆ గుడి చూపించి ఇలా వస్తున్నాను. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండటం అంత క్షేమం కాదు బాబు. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నువ్వు వాళ్ళకి దొరికిపోతావు. అమ్మా, నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియట్లేదు. ముక్కు ముఖం తెలియని నాకు మీ ఇంట్లో ఆశ్రయం కల్పించావు. నా ఆకలి తీర్చావు. పైగా నన్ను వాళ్ళ బారి నుంచి కాపాడావు. నా ప్రాణం కంటే విలువైన ఆ మూటని వాళ్ళ కంటికి కనపడకుండా దాచిపెట్టారు. నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలనమ్మా? ఇప్పుడు అవన్నీ ఏమక్కర్లేదులే బాబు. ముందు నువ్వు ఆ మూట తీసుకుని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పి ముసలవ్వ ఇంటి లోపలికి వెళ్లి గడ్డివాములో తను దాచిపెట్టిన ఆ మూటని తీసుకొచ్చి రమణ చేతికిచ్చి ఇలా అంటుంది. అవును బాబు, నిన్ను ఒక విషయం అడుగుతాను, సూటిగా నిజం చెబుతావా? అవ్వా, నువ్వు వాళ్ళకి నన్ను పట్టించకుండా నా ప్రాణాలు కాపాడావు. ఈ ప్రాణం నువ్వు నాకు పెట్టిన భిక్ష. అడుగవ్వా, నువ్వేదడిగినా చెబుతాను. నువ్వు ఇంతలా నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాపాడుకుంటూ వచ్చావే ఈ మూట. ఇంతకీ ఈ మూటలో అంత విలువైనది ఏముంది? నిన్న రాత్రి కూడా నిన్ను దీని గురించి అడిగాను, కానీ నాకు తరువాత చెబుతానని మాట దాటేశావు. ఇప్పుడైనా చెబుతావా ఈ మూటలో ఏముందో? చెబుతాను, కానీ ఇప్పుడిక్కడ చెప్పలేనవ్వా. ముందుగా వెళ్ళి నేను దీన్ని ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో దాచిపెట్టి వస్తాను. ఆ తర్వాత వచ్చి నీకు దీని గురించి మొత్తం వివరిస్తాను. అలాగే బాబు, నువ్వు ముందు వెళ్ళిరా. జాగ్రత్త, వాళ్ళు ఆ గుడి వైపు వెళ్లారు. నువ్వు అటువైపుగా వెళ్తే వాళ్ళకి దొరికిపోతావు. అందుకే నువ్వు అటువైపు కాకుండా ఈ ఊరికి ఉత్తరం వైపు వెళ్ళు. అక్కడ ఒక శ్మశానం ఉంటుంది. అది దాటాక అక్కడ నీకు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది.
దాని వెనకాలే ఒక చిన్న సొరంగం ఉంటుంది. దాంట్లో దీన్ని దాచిపెట్టు. శ్మశానం వైపు ఎవరూ వెళ్ళరు కాబట్టి ఇది అక్కడ సురక్షితంగా ఉంటుంది. నువ్వు చెప్పిన ఉపాయం నిజంగా అద్భుతంగా ఉంది. ఇప్పుడే వెంటనే వెళ్ళి దీనిని అక్కడ దాచిపెట్టి వస్తాను. జాగ్రత్త బాబు, ఎవరి కంట పడకుండా వెళ్ళు. ఎవరైనా చూశారంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. అలాగే అవ్వా అని చెప్పి రమణ ఆ ఊరి ఉత్తరాన ఉన్న శ్మశానం దాటి ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. దాని వెనకాల ఉన్న సొరంగంలో ఆ మూటని దాచిపెట్టి దానికి అడ్డుగా ఒక బండరాయిని పడతాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ ముసలవ్వ దగ్గరికి తిరిగి వచ్చి ముసలవ్వతో ఇలా అంటాడు. నీకు చాలా కృతజ్ఞతలు. నీ ఉపాయంతో ఆ మూటని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టగలిగాను. అది సరే గాని ఇప్పటికైనా ఆ మూటలో ఏముందో చెబుతావా నాయనా? అప్పుడు రమణ ముసలవ్వతో ఇలా అంటాడు. చెబుతాను కానీ మళ్ళీ ఆ వ్యక్తులు ఇక్కడికి వస్తే నేను వాళ్ళకి దొరికిపోతాను. కాబట్టి ఇంకా ఏదైనా సురక్షితమైన ప్రదేశం ఏమైనా ఉందా ఇక్కడ? ఉంది బాబు. ఇక్కడికి కొద్ది దూరంలోనే ఒక పాడుబడ్డ బంగ్లా ఉంటుంది. అక్కడికి ఎవరూ రారు. అదైతే సురక్షితంగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాం అని చెప్పగానే రమణ ముసలవ్వతో కలిసి ఆ పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్తారు. అప్పుడు ముసలవ్వ రమణతో ఇలా అంటుంది. ఇక నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు. ఇక్కడికి ఎవరూ రారు. ఇప్పుడు చెప్పు, ఏంటి ఆ మూటలో ఉన్నది? దాని వెనకాల కదేంటి? చెబుతానవ్వా, తప్పకుండా చెబుతాను. ఈ మూట గురించి నీకు తెలియాలంటే ముందుగా నీకు మా ఊరి గురించి తెలియాలి అంటూ తన గతం గురించి చెప్పడం మొదలు పెడతాడు రమణ. ఈ నల్లమల్ల అడవిని ఆనుకుని 2 ఊర్లుంటాయి. ఒకవైపు కృష్ణగిరి, ఇంకోవైపు దేవగిరి. మాది కృష్ణగిరి. మా ఊరికి పెద్ద రామయ్య గారు, అలాగే ఆ దేవగిరికి పెద్ద చలపతి. పేరుకు వేరే వేరే ఊర్లో వాళ్ళమైనా మా 2 ఊర్ల వాళ్ళు ఎప్పుడూ ఒక్కటిగానే కలిసి ఉండేవాళ్ళు. అలాగే మా 2 ఊర్లో పెద్దలు కూడా ఎంతో స్నేహంతో ఉండేవాళ్ళు. మా ఊరి పెద్ద అయిన రామయ్య గారు మా 2 ఊర్లో వాళ్ళందరికీ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర 1 రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా అందరికీ వైద్యం చేసేవారు. అందుకే 2 గ్రామాల్లో ఉన్న ప్రజలందరిలో రామయ్య గారంటే ఎక్కువ అభిమానం ఉండేది. అందువలన ప్రజలందరూ చలపతి గారి కంటే రామయ్య గారి మాటకి ఎక్కువ విలువ ఇచ్చేవారు. దీనివలన చలపతి గారికి రామయ్యపై కొంచెం ఈర్ష్య, ద్వేషం ఉండేది. ఎందుకంటే తన సొంత ఊరి వాళ్ళైన దేవగిరి ప్రజలు కూడా కొన్ని విషయాలలో ఆయన మాట కంటే రామయ్య గారు చెప్పిన మాటే ఎక్కువగా పాటించేవాళ్ళు. ఒకసారి పండక్కి చలపతి గారి కుటుంబం రామయ్య గారి ఇంటికి వచ్చింది. నమస్కారం చలపతి గారు. ఈ పండక్కి మీరు మా ఊరికి రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏంటి రామయ్య గారు, మీరు పిలవడం మేము రాకపోవడమా? ఈ రోజు నుంచి పండగ వెళ్లేంత వరకు మీ ఇంట్లోనే ఉంటాం. అంతకంటే భాగ్యమా? ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోండి అని అందరూ ఇంట్లోకి వెళ్తారు. అప్పుడే ఒక రైతు స్పృహ తప్పి పడిపోయి ఉన్న తన కొడుకుని చేతుల్లో పట్టుకుని రామయ్య గారి ఇంటి బయటకు వచ్చి ఇలా అంటాడు. రామయ్య గారు, నా కొడుకుని కాపాడండి. రామయ్య గారు, ఎలా అయినా నా కొడుకుని కాపాడండి అని రామయ్య గారిని పిలుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో రామయ్య బయటకు వచ్చి ఆ రైతుతో ఇలా అంటాడు. ఏమైంది బాబు పిల్లోడికి? ఇలా తీసుకొచ్చి అరుగుపై పడుకోబెట్టు. అప్పుడు ఆ రైతు తన కొడుకుని అరుగుపైన పడుకోబెట్టి తన 2 చేతులు జోడించి రామయ్యని ఇలా బ్రతిమాలుతూ ఉంటాడు. అయ్యా రామయ్య గారు, నా కొడుకుని ఎలాగైనా కాపాడండి. నాకున్న ఒకే ఒక్క సంతానం. ముందు ఆ ఏడు పాపి ఏం జరిగిందో చెప్పు. అయ్యా, నా కొడుకు నా కోసం సర్ది తీసుకుని పొలానికి వస్తూ ఉంటే దారిలో వాణ్ణి పాము కాటేసిందయ్యా. నేను ఇంకా ఎవరు భోజనం తీసుకుని రాలేదని ఇంటికి వెళుతూ ఉండగా దారిలో నోటి నుంచి నురగలు కక్కుతూ స్పృహ తప్పి పడున్నాడయ్యా నా బిడ్డ. అయ్యా, మీరే ఏదైనా మందిచ్చి నా కొడుకుని కాపాడండి అయ్యా. నువ్వేం కంగారు పడకు. నీ కొడుక్కి ఏమీ కాదు. ఇతన్ని ఎలాగైనా నేను కాపాడుతాను. నువ్వు ఏడవడం ఆపి వాడి పక్కనే కూర్చో అని చెప్పి రామయ్య గారు పూజ గదిలోకి వెళ్లి దేవుడి పాదాల దగ్గర పెట్టి ఉన్న ఒక ఎరుపు రంగు మూటను విప్పి అందులో నుంచి ఒక తాళపత్ర గ్రంథం బయటకు తీసి దానిలో వైద్యానికి కావాల్సిన మూలికల గురించి తెలుసుకుని వెంటనే ఆయన దగ్గర పనిచేస్తున్న తన మిత్రుడైన శేఖర్తో వైద్యానికి కావాల్సిన మూలికలను తెప్పించి దాంతో పాముకాటు విషానికి విరుగుడు మందు తయారు చేసి ఆ పిల్లవాణ్ణి బ్రతికించారు. ఇదంతా అక్కడే ఉన్న చలపతి గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రైతుతో రామయ్య గారు ఇలా అన్నారు. ఇక ఈ పిల్లోడికి వచ్చిన కష్టమేమీ లేదు. విషం విరుగుడైపోయింది.
ఇక నువ్వు కంగారు పడకు. కొంచెం జ్వరంగా ఉంటుంది, 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఇక నువ్వు నీ కొడుకును ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అయ్యా, నా కొడుకుకి ప్రాణం పోసిన దేవుడయ్యా మీరు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనయ్యా? నేను నీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించి వైద్యం చేయలేదు. ఇది మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన బాధ్యత. దీన్ని మేము దైవకార్యంగా భావిస్తాం. అంతేకాని ప్రజల దగ్గర నుంచి ఏదో లాభం పొందాలని కాదు. అయినా అలా చేసే వైద్యం వ్యాపారం అవుతుంది కానీ పుణ్యకార్యం కాదు. నువ్వు దాని గురించి ఏం దిగులు పడకు. నీ దగ్గర నుంచి నాకు ₹1 కూడా అవసరం లేదు. నువ్విక వెళ్ళి నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకో. మీరు చల్లగా ఉండాలయ్యా. ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండు నూరెళ్ళు చల్లగా చూడాలయ్యా. దండాలయ్యా, వస్తాను అని చెప్పి ఆ రైతు తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ప్రతిరోజు ఎంతో మంది ఊరి ప్రజలు 2 ఊర్లో నుంచి వచ్చి రామయ్య గారి దగ్గర ఉచితంగా వారికి వచ్చిన ఆరోగ్య సమస్యలకు వైద్యం చేయించుకుని వెళ్లేవారు. అలా వచ్చిన ప్రజలంతా వాళ్ల సమస్య తీరి వెళ్లే ముందు రామయ్య గారిని పొగడ్తలతో ముంచెత్తడం చూసి చలపతి తట్టుకోలేకపోయాడు. ఒక రోజు రాత్రి ఇంట్లో ఉన్న వాళ్లందరూ నిద్రపోయాక ఆ చలపతి తన పనివాళ్లతో ఇలా అన్నాడు. ఒరేయ్, ఈ రామయ్య గాడి ఆగడాలు రోజురోజుకు వితిమించిపోతున్నాయి. అందరికీ ఉచితంగా వైద్యం చేస్తూ వాడి ఊరి వాళ్ళనే కాకుండా మన ఊరి వాళ్ళందరినీ కూడా వాడి వైపు తిప్పుకుంటున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే నాకున్న ఈ ఊరి పెద్ద పదవికి కూడా ఎసరు పెడతాడు. వీని ఇలా వదిలేస్తే లాభం లేదు. అయ్యా, మీరు అనండయ్యా, అంతే చాలు. నిద్రపోతున్న వాణ్ణి నిద్దట్లోనే పరలోకానికి పంపించేస్తాం. అంతటితో సరిపోదు. వాణ్ణి చంపేస్తే నా పగ తీరదురా. వాణ్ణి దేవుని చేసిన ఈ ప్రజలందరికీ కూడా ఒక గట్టి గుణపాఠం నేర్పించాలి. మీరు అనేది ఏంటయ్యా? నాకు అర్థం కావట్లేదు. వాడి అడ్డు తొలగించుకున్న తర్వాత వాడి పూర్వీకుల నుంచి వస్తున్న ఆ విలువైన నిధిని మనం సొంతం చేసుకోవాలి. దాంతో ఈ ఊరి వాళ్ళందరూ నా కాళ్ళ కింద పడి ఉంటారు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? మీరు వెళ్ళి ఆ రామయ్య గాడి సంగతి చూడండి. ఎవరికి అనుమానం రాకూడదు. తెల్లారి లేచి అందరూ వచ్చి చూసేసరికి గుండెపోటుతో నిద్రలోనే పైకి పోయాడని అనుకునేలా ఉండాలి. నేను వెళ్ళి ఆ దేవుడి గదిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాల మూటనెత్తుకొస్తాను. వెళ్ళండి, తొందరగా వెళ్ళి పని ముగించుకొని రండి అని చెప్పి తన పని వాళ్ళని రామయ్య గారి గదిలోకి పంపించి ఆయన ప్రాణాలు తీయించేశాడు. ఆ తర్వాత చలపతి దేవుడి గదిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాల మూటని దొంగలించాడు. చలపతి ఆ మూట తీసుకుని ఎవరికీ తెలియకుండా బయటకి వస్తున్నప్పుడు తన మిత్రుడు శేఖర్ కంటబడ్డారు. అప్పుడు శేఖర్ జరిగిందంతా చూసి కంగారు పడి, అయ్యో, ఇంత ఘోరం జరిగిపోయింది. ఇన్నాళ్ళుగా మంచివాడు అనుకున్న ఈ చలపతి ఇంత మోసగాడు, ఇంత నయవంచకుడు అని తెలియలేదు అయ్యగారికి. మా అయ్యగారి కీర్తిని చూసి ఆయనపై కుళ్ళుతో ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎలాగైనా ఊరి వాళ్ళందరికీ చెప్పాలి అని శేఖర్ అక్కడి నుంచి మెల్లిగా తప్పించుకొని బయటకి పారిపోయాడు. అలా పరిగెడుతున్న శేఖర్ని గమనించి చలపతి తన మనుషుల్ని శేఖర్ని ఎలాగైనా పట్టుకొని తన దగ్గరికి తీసుకురమ్మని అతని వెనకాల పంపించాడు. అలా వెళ్లిన వారు శేఖర్ని వెంబడించి పట్టుకుని కొట్టి తాళ్లతో కట్టేసి చలపతి ముందుకు తీసుకొచ్చి నిల్చోబెట్టారు. అప్పుడు శేఖర్తో చలపతి ఇలా అన్నాడు. రేయ్, ఇక్కడ జరిగిన విషయం బయట ఎవరికైనా చెప్పావంటే నీకు నీ అయ్యగారికి పట్టిన గతి పడుతుంది. నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. నాకున్న శత్రువు ఒక్కడే, వాడు చచ్చాడు. కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. నువ్వు ఈ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఏ ఊర్లలో కనిపించినా నా మనుషులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు. కాబట్టి పారిపోయి బతుకుపో అని చెప్పి శేఖర్ని వదిలేశాడు. శేఖర్ ప్రాణభయంతో అక్కడి నుంచి అడవిలోకి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య గారు చనిపోయిన వార్త ఊరంతా తెలిసి ఊర్లో వాళ్ళందరూ ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి ఆయన ఇంటికి వస్తారు. అప్పుడు ఏమీ ఎరగనట్టు చలపతి కూడా అందరితో పాటు అక్కడికి వచ్చి ఏడుస్తున్నట్టుగా నటిస్తాడు. రామయ్య గారి అంత్యక్రియలయ్యాక చలపతి కూడా బయలుదేరి తన పనివాళ్లను తాను దొంగలించిన ఆ మూటను తీసుకొని తన ఊరికి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. ఇదిలా ఉండగా ఎటూ దిక్కుతోచక భయపడుతూ ప్రాణభయంతో పరిగెడుతున్న శేఖర్ ఒకరోజు తిరిగి మళ్లీ వాళ్ళ ఊరికి వచ్చాడు. ఇన్ని రోజులు సరైన తిండి లేక చాలా నీరసించిపోయున్నాడు.
మొదట్లో తను కూడా అతన్ని గుర్తుపట్టలేదు. కానీ అతను దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. ఒరే రమణ, నన్ను కాపాడురా. రే శేఖర్, ఇది నువ్వేనా? ఇన్నాళ్ళు ఏమైపోయావురా? అసలు ఏంటి ఈ అవతారం? అసలు ఏం జరిగింది నీకు చెప్పు. అసలు ఏం జరిగిందంటే ఏం జరిగింది ఆ రోజు అని అంటూ కింద పడి స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయి కింద పడి ఉన్న శేఖర్ని రమణ తన ఇంటికి తీసుకెళ్తాడు. తను స్పృహలోకి వచ్చిన తర్వాత తనతో ఇలా అంటాడు. రే శేఖర్, ఏమైందిరా నీకు? ఇన్నాళ్ళు ఏమైపోయావు? నీకు తెలుసా, మన ఊరి పెద్ద రామయ్య గారు గుండెపోటుతో చనిపోయారు. ఆయన దగ్గరే పనిచేసేవాడివి. ఆయన అంత్యక్రియలకు కూడా రాలేదు కదరా నువ్వు. అసలు ఏమైపోయావురా ఇన్ని రోజులు? ఒరే రమణ, రామయ్య గారికి వచ్చింది గుండెపోటు కాదురా, ఆయన్ని హత్య చేశారు. హత్య? ఏంట్రా నువ్వు చెప్పేది? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆయన్ని హత్య చేసే అంత పగ ఎవరికి ఉంటుందిరా? అయినా ఎప్పుడూ ఎవరికి ఏ అపకారము చేయలేదు. తను బ్రతికినన్నాళ్ళు ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించారు. అలా అంటే ఆయనను చంపేంత పగ ఎవరికుంటుంది? నువ్వు చెప్పింది నిజమే. ఆ మంచితనమే ఆయనను పొట్టన పెట్టుకుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఆయన్ను చంపింది మరెవరో కాదు, మన పక్క ఊరి పెద్ద అయిన ఆ చలపతి, అతని మనుషులు. ఏంటి, చలపతి గారా? గారు అంటూ వాడికి మర్యాద ఇవ్వడమేంట్రా? వాడొక రాక్షసుడు. ఆ నీచుడు ఇంత పని చేశాడా? నేను నమ్మలేకపోతున్నాను. అసలెందుకురా ఇంత దారుణాన్ని కొడికట్టాడు? రామయ్య గారు మన ఊరితో పాటు పక్క ఊరి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేస్తూ ఆ ఊరి ఈ ఊరి వాళ్ళ అభిమానం సంపాదించుకున్నారు. అది చూసి చలపతి తన ఊరి పెద్దయ్య పదవికి ముప్పు వస్తుంది అనుకుని అసూయతో తన మనుషులతో కలిసి రామయ్య గారిని నిద్రపోతూ ఉండగా అతి దారుణంగా చంపేశాడ్రా. పైగా రామయ్య గారి పూజగదిలో ఉన్న ఆ విలువైన నిధిని కూడా కాజేశాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఎలాగైనా వాడంతూ చూడాలి. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. రామయ్య గారి దగ్గర అంత విలువైనదేముంది? ఆ విలువైనది రామయ్య గారికి వంశానికి వాళ్ళ పూర్వీకులు తాళపత్రాల రూపంలో ఇచ్చిన విలువైన వైద్య రహస్యాలు. వాటిలో ఎలాంటి రోగాన్నైనా నయం చేయగలిగే మూలికలు మరియు వాటిని వాడే విధానం గురించి సూక్ష్మంగా రాసి పొందుపరిచారు. రామయ్య గారు దానిలో ఉన్న సూత్రాలను అనుసరించి ఇన్నాళ్ళు ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించేవారు. మరి ఇన్ని విషయాలు నీకు తెలిసినప్పుడు అప్పుడే ఎందుకు వచ్చి మాకు చెప్పలేదురా? మాకు అదే రోజు తెలిసి ఉంటే ఈ పాటికి ఆ చలపతిని నరికి పోగులు పెట్టేవాళ్ళం. అప్పుడే ఎందుకు మాకు చెప్పలేదు? ఇన్నాళ్ళు ఏమైపోయావు? మళ్ళీ ఇప్పుడే ఎందుకు తిరిగి వచ్చావు? ఆ ఘోరం జరిగిన రోజే నేను ఊరి వారందరికీ చెబుదామని వాళ్ళ నుంచి తప్పించుకుని పరిగెడుతూ ఉండగా ఆ చలపతి మనుషులు వచ్చి నన్ను కొట్టి వాడి దగ్గరికి తీసుకెళ్లారు. వాడు ఈ విషయాన్ని నేనెవరికైనా చెబితే నన్ను చంపేస్తానని బెదిరించాడు. అందుకే భయపడి అడవిలోకి పారిపోయాను. నాకు తెలియకుండానే ఆ అడవిలో నడుస్తూ నడుస్తూ ఆ చలపతి ఊరైన దేవగిరికి చేరుకున్నాను. ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా అదే ఊరిలో తలదాచుకున్నాను. కానీ కొన్ని రోజులుగా వాడు, ఆ దుర్మార్గుడు చలపతి, రామయ్య గారి దగ్గర నుంచి దోచుకున్న ఆ తాళపత్ర గ్రంథాలను వాడి ప్రజలందరికీ వైద్యం చేస్తూ ప్రజల దగ్గర ఉన్న ధనమంతా దోచుకుంటున్నాడు. ఆ చలపతి కావాలనే అతని పని వాళ్లతో ఆ ఊరిలో ఉండే ప్రజలపై విషప్రయోగాలు చేస్తున్నాడు. ఆ విషప్రయోగం వల్ల అనారోగ్యం పాలైన రోగులెవరైనా వైద్యం కోసం అతని దగ్గరికి వెళ్తే తాను అడిగినంత ధనాన్ని తనకి ఇస్తే తప్ప వైద్యం చేయనని చెప్పి బలవంతంగా వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో సొమ్ము వసూలు చేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా వైద్యానికి సరిపడా స్తోమత లేని వాళ్ళు అతని దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదు ఆ కఠినాత్ముడు. ఇదిలా ఉంటే రేపు వాడి కన్ను మన ఊరిపైన కూడా పడుతుంది. అందుకే నా ప్రాణం పోయినా పర్లేదు, ఎలా అయినా వాడి దగ్గర నుంచి మన ఊరికి చెందిన ఆ తాళపత్ర గ్రంథాలని కాజేసి మళ్ళీ ఈ ఊరికి తీసుకురావాలి. మన రామయ్య గారు కోరుకున్నట్టే ప్రజలందరికీ వైద్యం ఉచితంగా అందించాలి. అందుకే నీ సాయం కోరుదామని ఇలా నిన్ను వెతుక్కుంటూ మళ్ళీ తిరిగి వచ్చాను. తప్పకుండా శేఖర్, ఇది మన రామయ్య గారి కల. ఎలా అయినా మనం ఆ కలని నెరవేర్చాలి. కానీ మనం ఇద్దరం సరిపోము. దీనికి ఇంకొక మనిషి సహాయం కూడా అవసరమవుతుంది. అలాగే ఒక మంచి ఉపాయాన్ని కూడా ఆలోచించాలి. అవును రమణ,
తప్పకుండా ఒక మంచి ఉపాయం మనం ముందుగానే ఆలోచించాలి. లేదంటే పొరపాటున మనం వాడి చేతికి చిక్కామంటే మన ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టడా నీచుడు. ఇంతకీ నువ్వేమైనా ఉపాయం ఆలోచించావా? ముందుగా మనం వెళ్ళి మన స్నేహితుడైన ప్రసాద్ని కలుద్దాం. ఆ తర్వాతే ఏదైనా మంచి ఉపాయం ఆలోచించి ఆ ఉపాయం ప్రకారం ప్రణాళిక రచించి మనం అనుకున్నది సాధించాలి. సరేరా, అయితే ముందుగా వెళ్ళి ప్రసాద్ని కలుద్దాం అని మేమిద్దరం ప్రసాద్ని కలవడానికి వెళ్ళాం. ప్రసాద్ని కలిసి జరిగిందంతా అతనికి వివరంగా చెప్పాం. అప్పుడు ప్రసాద్ కూడా మాకు సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ తర్వాత మేమందరం ఒక ఉపాయం ఆలోచించి దాని ప్రకారం కృష్ణగిరి నుంచి దేవగిరికి బయలుదేరాం. ఆ ఊరికి చేరుకున్నాక మేం ముగ్గురం ఆ చలపతి ఇంటి దగ్గర ఉండేందుకు అతని ఇంటి వెనకాలే ఒక గదిని అద్దెకి తీసుకున్నాం. శేఖర్ని చలపతి గుర్తుపడతాడు కాబట్టి అతని ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంటిలోనే దాచిపెట్టాం. నేను ప్రసాద్ ఇద్దరం కలిసి విడివిడిగా చలపతి ఇంటిపై అతని కదలికలపై నిఘా పెట్టాం. అలా చలపతి గురించి అంతా తెలుసుకుని ఒకరోజు మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఒరే ప్రసాద్, శేఖర్, ఇద్దరూ ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఆ చలపతి అన్న రామయ్య గారి దగ్గర నుంచి కాజేసిన ఆ తాళపత్ర గ్రంథాలని తన పడక గదిలో ఉన్న ఒక ఇనుప పెట్టెలో పెట్టాడు. దాని తాళం ఎప్పుడూ అతని దగ్గరే ఉంటుంది. అలాంటప్పుడు ఎలా అయినా పెట్టెని పగలగొట్టి దానిలో నుంచి ఆ తాళపత్రాలను తీసుకువద్దాం. ఒరేయ్, నీకు ఎప్పుడూ తొందరేరా. వాడేం చెప్తున్నాడో మొత్తం ముందు విందాం. నీకేమైనా అనుమానాలుంటే ఆ తర్వాత వాడిని అడుగు. రమణ, నువ్వు చెప్పు నీ ఉపాయమేంటో. ఆ చలపతి తన పడుకున్నప్పుడు మాత్రం ఆ తాళాలు తన తలగడ కింద పెట్టుకుంటాడు. మనం సరిగ్గా అదే సమయంలో ఆ తాళాలని చేజిక్కించుకోవాలి. అది ఎలారా? పొరపాటుగా ఒక చిన్న శబ్దం వచ్చినా వాడు లేచి కూర్చుంటాడు. మనం వాళ్ళకు దొరికిపోతాం. ఒరేయ్, నిన్ను కాసేపు మూసుకొని కూర్చోమని చెప్పానా? వాడు అలాగే మధ్యలో నిన్ను ఆపుతూ ఉంటాడు, కానీ నువ్వు చెప్పాలనుకున్నది పూర్తి చేయి రమణ. అందుకేరా, మనం వాడి గదిలోకి వెళ్ళాక ముందుగా వాడి మొహంపై ఈ మత్తుమందు జల్లుదాం. వాడు కనీసం 2-3 గంటల వరకు మత్తులోకి జారుకుంటాడు. తన పక్కన పిడుగుపడినా లేవనే లేవడు. మరి ఇంటి బయట ఉన్నవాడి పని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఇంటి బయట గుమ్మం దగ్గరే కాపలా కాస్తూ ఉంటారు కదరా. ఒరే రమణ, ముందు ఆ సీసాలో ఉన్న మత్తుమందుని వీడికి కొట్రా, మనకు పీడ వదులుతుంది. లేదురా, ముందు వీడి మొహం పైన కొట్టు. పిరికేదవా, ఎప్పుడు భయపడి చేస్తూ ఉంటాడు. ఒరేయ్, కాస్త మీరు గొడవ పడడం ఆపి నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇదే మొత్తం అందరి పనివాళ్ల మొహంపై కూడా చల్లుదాం. ఆ తర్వాత వాళ్ళు లేచినా మన వెంట పడకుండా ముందుగానే వాళ్ళ కాళ్ళు చేతులు తాడుతో కట్టేద్దాం. ఆ తర్వాత చలపతికి కూడా మత్తుమందిచ్చి వాడిని కూడా తాళతో అదే మంచానికి కట్టిద్దాం. తర్వాత ఆ దిండు కిందున్న తాళాలు తీసుకుని ఆ ఇనప్పెట్టె తెరిచి దానిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాలని తీసుకుని మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాం. అక్కడ మన ఊరి వారందరికీ నిజం చెప్పి వాళ్ళందరితో వచ్చి ఈ చలపతి ఈ ఊరి జనాల ముందుకు ఈడ్చికెళ్ళి వాడి భరతం పడదాం. నువ్వు చెప్పేదంతా సరిగ్గానే ఉంది రమణ, కానీ ఒకవేళ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ క్రమంలో మనలో ఎవరైనా వాళ్ళ చేతికి దొరికిపోతే అప్పుడు ఏం చేయాలి? ఒరే శేఖరా, ఇంతసేపు నన్నాపి ఇప్పుడు నువ్వు మధ్యలో తగులుకున్నావా? ఒరేయ్, దానికి ఒక ఉపాయం నేను ముందే ఆలోచించాను. నేను ముందుగానే న్యాయాధికారులకు ఒక ఉత్తరంలో ఈ విషయమంతా తెలియజేశాను. ఒకవేళ గనక మనం రేపు పట్టుబడితే ఆ మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళు ఈ ఊరికి వచ్చి ప్రజలందరినీ విచారించి చలపతి ఇంటిపై సోదాలు జరిపి అతన్ని బంధించి తీసుకెళ్తారు. రేపు అంటున్నావంటే రేపు రాత్రికేనా మనం ఈ పని చేయాల్సింది? అవును ప్రసాద్. శేఖర్, ఒకవేళ మేము తప్పించుకోలేకపోయినా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రంథాలను మన ఊరికి చేర్చాలి. ఎందుకంటే రామయ్య గారి దగ్గర ఆ వైద్యపు విద్యని దగ్గరుండి నేర్చుకున్నది నువ్వే కాబట్టి ఇకపై భవిష్యత్తులో ఆ గ్రంథాలను అనుసరించి ప్రజలందరికీ నువ్వే వైద్యం అందించాలి. తప్పకుండా రమణ, నా స్థాయి శక్తుల్లో ప్రయత్నిస్తాను. అయితే సరే, రేపు ఉదయాన్నే మనకు చాలా పని ఉంది. మనం సంతకి వెళ్ళి కావాల్సిన తాళ్ళు, గొలుసులు మొదలైనవి కొనుక్కుని రావాలి. కాబట్టి ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకుంటే చాలా మంచిది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఎలాగో రాత్రి సమయమైంది. ఇప్పుడు అందరం పడుకుని రేపు ఉదయాన్నే సంతకెళ్దాం అని అనుకుని
అందరం ఆ రాత్రి మేం చేయాల్సింది తలుచుకుంటూ ఎంతో ఆతృతతో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాం. ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి మాకు ఉపయోగపడే వస్తువులన్నిటినీ సంతకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకున్నాం. ఆ తర్వాత మేం ముగ్గురం మా గదిలో కూర్చుని రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూడసాగాం. తీరా అర్ధరాత్రి సమయమయ్యాక మేం మాకు కావాల్సిన వస్తువులన్నిటినీ ఒక సంచిలో వేసుకుని మెల్లగా చలపతి ఇంటి దగ్గరికి చేరుకున్నాం. నేను ఆ వస్తువుల మూటని నా చేత్తో పట్టుకున్నాను. శేఖర్ తన చేతిలో కర్రలు పట్టుకునున్నాడు. ప్రసాద్ తన చేతిలో ఆ మత్తుమందు సీసా పట్టుకునున్నాడు. ముగ్గురం ఆ ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ గోడపైకెక్కి ఇంటిలోకి దూకాం. సరిగ్గా అదే సమయంలో ప్రసాద్ చేతిలో ఉన్న ఆ మత్తుమందు సీసా పగిలిపోయింది. ఆ శబ్దానికి బయట కాపలా కాస్తున్న చలపతి పనివాళ్ళు, ఒరేయ్, ఎవరా శబ్దం చేసింది? ఎవరున్నారక్కడ? మర్యాదగా బయటకు రండి. మేము వచ్చామంటే మా చేతుల్లో అయిపోతారో అని అరుస్తూ ఇటువైపుగా రాసాగారు. మత్తుమందు సీసా పగిలిన శబ్దం విని ఆ చలపతి పనివాళ్ళు మా వైపు రాసాగారు. వాళ్ళని చూసిన ప్రసాద్ భయపడుతూ ఇలా అన్నాడు, ఒరేయ్ రమణ, వాళ్ళు మన వైపే వస్తున్నారా? వాళ్ళ చేతికి దొరికామంటే ఇక మన పని అయిపోతుంది. మన దగ్గరున్న మత్తుమందు సీసా పగిలిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఎలా ఆపడం? అందుకే నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోదాం. మళ్ళీ ఏదైనా మంచి ఉపాయం ఆలోచించి తిరిగి వద్దాం. అవును రమణ, పిరికివాడైనా ప్రసాద్ చెప్పేది నిజమే. మనం వాళ్ళతో ఇప్పుడు తలపడలేం. ఒకవేళ వాళ్ళని దాటుకుని లోపలికి వెళ్ళినా అక్కడ చలపతి ఉంటాడు. వీళ్ళ అరుపులు విని వాడు కూడా మేలుకొని ఉంటాడు. ఇప్పుడు వెళితే మనం అనుకున్నది సాధించలేం. అందుకే వెళ్ళిపోదాం రమణ. సరేరా, పదండి వెళ్దాం. ఈసారి మనకు తిరుగు లేకుండా ఇంకో మంచి ఉపాయం ఆలోచించి మళ్ళీ వద్దాం అని అనుకుని ఆ రాత్రి మా ఆలోచనను విరమించుకుని తిరిగి మా గదికి వచ్చేశాం. ఆ చీకటిలో వాళ్ళు మమ్మల్ని చూడలేకపోయారు. కాబట్టి మళ్ళీ మేము జనాల మధ్య తిరగగలిగాం. అందుకే మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాం. మరుసటి రోజు ఉదయాన్నే నేను ప్రసాద్ ఇద్దరం కలిసి వైద్యం కోసం రోగుల్లా నటిస్తూ చలపతి ఇంటికి వెళ్ళాం. అప్పుడు నేను ప్రసాద్ చలపతితో ఇలా అన్నాం, అయ్యా, మా తమ్ముడికి ఏదో గుర్తు తెలియని ఒక వింత జబ్బు వచ్చిందయ్యా. చుట్టుపక్కలున్న అన్ని ఊర్లు తిరిగి ఎంతమంది వైద్యులకు చూపించినా వీడికి వచ్చిన వ్యాధి నయం కావడం లేదు. ఆ వైద్యులందరూ వీడికొచ్చిన వ్యాధేంటో కనిపెట్టలేకపోతున్నారు. వీణ్ణి ఎలాగైనా మీరే కాపాడాలయ్యా. ఇంతకీ మీ తమ్మునికి వచ్చిన ఆ వింత వ్యాధేంటి? అయ్యా, మా వాడు రాత్రి పడుకున్నప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు. తెల్లారి లేచి చూసే వరకు తాను ఇంట్లో ఉండడు. అలా మాయమైపోయిన వ్యక్తి 2-3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. మేము ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళావని అడిగినప్పుడు తనకి ఏది గుర్తుకు లేదు అని అంటూ ఉంటాడు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఇది నిజంగా ఏదో వింత జబ్బులాగే ఉంది. అయితే దీనికి తాళపత్రాల్లో చూసి సరైన వైద్యం చేయాలి. ఆలస్యమైతే నీ తమ్ముడి ప్రాణాలకే ప్రమాదం. అందుకే అయ్యా, ఈ చుట్టుపక్కల ఊర్లలో మీరు నయం చేయలేని జబ్బేది లేదని తెలిసి మీ దగ్గరికి వచ్చాం. మీరే ఎలాగైనా నా తమ్ముని కాపాడాలయ్యా. వైద్యం చేస్తాను గాని దానికి చాలా ఖర్చు అవుతుంది. మరి అంత ధనం ఉందా నీ దగ్గర? అయ్యా, ప్రస్తుతానికి ఇందులో కొంచెం ధనముంది, ఇది ఉంచండి. ఇంకా ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా తమ్ముడికి వచ్చిన వ్యాధి పూర్తిగా నయమైపోవాలి. ఏముందిలే, వైద్యం చేశాకనే తీసుకోవచ్చు. సరే, ఇక ఇంత మొహమాట పెడుతున్నావు కాబట్టి అది లోన పెట్టి తాళపత్ర గ్రంథాలు తీసుకొచ్చి దాంట్లో నీ తమ్ముడికి వచ్చిన వ్యాధికి పరిష్కారం వెతుకుదాం అని అన్నాడు చలపతి. ఇంతకు మా ఆలోచన ఏంటంటే, తను ఎప్పుడైతే ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇనప్పెట్టె తెరిచి తాళపత్రాలని బయటకు తీస్తాడు, సరిగ్గా అదే సమయంలో అతని దగ్గర నుంచి ఆ తాళపత్రాలని లాక్కొని పరిగెత్తాలని ఉపాయం చేసుకున్నాం. సరిగ్గా మేము అనుకున్నట్టుగానే మేమిచ్చిన ధనాన్ని తీసుకుని అతని ఇంటిలోకి వెళ్ళి ఆ ధనం మూటని ఇనుప పెట్టెలో పెట్టి మేం చెప్పిన వ్యాధికి పరిష్కారం ఏంటో వెతకడానికి ఆ తాళపత్రాలని బయటికి తీశాడు. అప్పుడు మేమిద్దరం సరిగ్గా అదే సమయం అనుకుని అతన్ని చూసి బయట కాపలాగా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను గట్టిగా తోసేశాం. వాళ్ళిద్దరూ కింద పడ్డారు. అప్పుడు నేను పరిగెత్తుకుంటూ ఇంటిలోకి వెళ్ళి ఆ చలపతిని వెనకాల నుంచి తలపైన కర్రతో బాదాను. ఆ దెబ్బకు తను కింద పడ్డాడు. వెంటనే అక్కడున్న తాళపత్రాల గ్రంథాల మూటను తీసుకుని పరిగెడుతూ బయటకు వచ్చాను. ఆ తర్వాత ప్రసాద్తో ఇలా అన్నాను, రేపు ప్రసాద్, సరిగ్గా ఈ మూట లాంటిది ఇంకో మూట కూడా తయారు చేయరా. ఎందుకురా? ఎలాగూ ఈ మూట మనకు దొరికింది కదా, మళ్ళీ ఇంకో మూట ఎందుకు?
ఒరేయ్, ఎలాగో వీళ్ళు మనల్ని పట్టుకోవడానికి మన వెనకాల పరిగెడతారు. వాళ్ళు కళ్ళు కప్పి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ఒక మూట తీసుకుని నువ్వొక దిక్కు పరిగెత్తు, ఇంకో మూటతో నేనొక దిక్కు పరిగెడతాను. అలా మనం వీళ్ళని తికమక పెట్టి తిరిగి రేపు ఉదయం కల్లా మన ఊరిలో కలుసుకుందాం. ఆహా, అద్భుతంగా ఉంది నువ్వు చెప్పిన ఈ ఉపాయం. ఇది బుర్రపాదరసమా? ఎలా వస్తాయరా నీకు ఇలాంటి ఆలోచనలన్నీ? నన్ను పొగిడింది చాలు గాని ముందు లగెత్తు. వాళ్ళకు దొరికామంటే మనకి ఎముకల్లో సున్నం మిగలకుండా తంతారు అని చెప్పి మేమిద్దరం తలో మూట చేతిలో పట్టుకుని వేరువేరు దిక్కుల్లో పరిగెత్తాం. అప్పుడు చలపతి తన పని వాళ్లతో కోపంగా అరుస్తూ ఇలా అన్నాడు. ఒరేయ్ దొంగ నాయాలు, మనల్ని రోగుల్లాగా వచ్చి మోసం చేశారు. మన కళ్ళు కప్పి నా తలపై కొట్టి ఆ తాళపత్రాల మూటనెత్తికెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఎలాగైనా పొలిమేర దాటేలోపే పట్టుకుని తీసుకురండి. వీలు కాకపోతే వాళ్ళ అడ్డు తొలగించైనా ఆ మూటని తీసుకొని రండి. ఆ మూట లేకుండా మీరు గనుక తిరిగి వస్తే మీ అంతు నేను చూస్తా. అయ్యా, వాళ్ళిద్దరూ రెండు చేతుల్లో ఒకే రకమైన మూటలు పట్టుకుని చెరువు దిక్కు పరిగెత్తారయ్యా. ఆ రెండింటిలో ఏది అసలైన మూటనో మాకు ఎలా తెలుస్తుంది? అయితే మీరిద్దరూ ఒకటి వెనకాల పరిగెత్తండి, ఆ రెండో వాడి వెనకాల నేను వెళ్తాను అని చెప్పి ఆ చలపతి నా స్నేహితుడు ప్రసాద్ వెనకాల వెళ్ళాడు. వాడి పనివాళ్ళు నన్ను తరుముతూ నా వెనుకబడ్డారు. వాళ్ళని తప్పించుకుని ఇలా ఇక్కడికి చేరుకున్నాను. ఇదవ్వా జరిగింది. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను చేసింది న్యాయమా అన్యాయమా? నేను చేసింది దొంగతనం అంటారా? లేదు బాబు, మీరు చేసింది 100% న్యాయమే. రామయ్య గారు నాకు తెలుసు. కొంతకాలం క్రితం నాకు జబ్బు చేసి వైద్యం కోసం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను సొంత తల్లిలా చూసుకొని నాకు జబ్బు తగ్గేంత వరకు ఆయన ఇంట్లోనే ఉంచుకొని ఉచితంగా వైద్యం అందించారు. ఆయన చేసిన మేలు ఎలాగూ తీర్చుకోలేను. ఇలా ఆయన మీకు సహాయపడి ఆయన రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ మాకున్న బాధల్లా ఇప్పుడు ఒకటే, మాకు అన్నిటికీ పెద్ద దిక్కు రామయ్య గారు. ఆయన లేకుండా ఆయన కళని ఎలా కొనసాగించాలో మాకు అర్థం కావట్లేదు. మాకు తెలియకుండానే చాలా పెద్ద బాధ్యతని మా భుజాలకెత్తుకున్నాం. చివరిదాకా దాన్ని మోయగలుగుతామో లేదో మాకు తెలియట్లేదు. అలా దిగులు పడకు నాయనా, మీరు చేస్తుంది దైవ కార్యం. మానవ సేవే మాధవ సేవ అంటారు. ఇన్నాళ్ళు రామయ్య గారు చేసింది అదే. ఆయన మీ వెంట లేరని బాధపడకండి. ఆయన ఏ లోకంలో ఉన్నా తన ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయి. అవునవ్వా, ఇప్పుడు నీ మాటలు విన్నాక నాకు ఆ నమ్మకం కలుగుతుంది. ఇక నుంచి ఎంత కష్టం వచ్చినా రామయ్య గారి కలను ఇకపై మేం ముందుకు తీసుకువెళ్తాం. ఆ తాళపత్రాలని మా స్వార్థానికి కాకుండా ఎప్పుడూ ప్రజల హితవు కోసమే ఉపయోగిస్తాం. చాలా సంతోషం నాయన. ఇలా అయినా రామయ్య గారు మీ అందరి ఆలోచనల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటారు. నేను అదే ఆశిస్తున్నాను. నీకు కూడా చాలా కృతజ్ఞతలవ్వా. ముక్కు ముఖం తెలియని నాకు అర్ధరాత్రి సహాయమని మీ ఇంటికి వస్తే వెనక ముందు ఆలోచించకుండా నాకు ఇంత సహాయం చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇకపై ఎప్పుడూ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఏం ఆలోచించకుండా మా దగ్గరికి రా. రామయ్య గారి ఆశీస్సులతో ఆయన చూపెట్టిన దారిలో మా వల్ల వీలైనంత సహాయం నీకు చేస్తాం. తప్పకుండా నాయన. కానీ నీకు రుణం తీర్చుకునే అవకాశం ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటవా ఆ అవకాశం? సందేహించకుండా అడుగు. నాకు వీలైనంత వరకు తప్పకుండా చేస్తాను. ఏమీ లేదు. నాకొక ప్రశ్న అప్పటి నుంచి మెదడులో తొలిచేస్తూ ఉంది. దానికి సమాధానం చెప్పగలవా? పర్వాలేదవ్వా, మొహమాట పడకుండా అడుగు. ఇంతకీ ఏంటా ప్రశ్న? ఆ ప్రశ్న ఏంటంటే చాలా సులభం. ఇంతకీ ఆ 2 మూటల్లో ఏ మూట అసలైనది? నీ దగ్గరున్న మూట లేక నీ స్నేహితుని దగ్గరున్న మూట? హోస్, అంతేనా? అవ్వా, నీకింకా అర్థం కాలేదా? ఏది అసలైన మూటో? ఉండు చెబుతాను. నువ్వు నేను చెప్పినట్టు అంత జాగ్రత్తగా తీసుకెళ్ళి దాన్ని ఆ మర్రి చెట్టు దగ్గర దాచిపెట్టి వచ్చావనంటే నీ దగ్గరున్నదే అసలైన మూట. నేను చెప్పింది సరైన సమాధానమే కదా? కాదవ్వా,
నువ్వు అక్కడే పప్పులో కాలేశావు. కాదా? అయితే నీ స్నేహితుడు ప్రసాద్ దగ్గరున్నదా అసలైన మూట? నిజానికి చెప్పాలంటే ఈ 2 మూటలు అసలైనవి కాదు. ఏంటి ఈ 2 మూటలు అసలైనవి కాదా? ఏంటి బాబు నువ్వు చెప్పేది? నాకంతా అయోమయంగా ఉంది. ఇంతకీ ఆ అసలైన మూట ఏమైనట్టు? అయ్యో, మరి అంతలా బుర్ర బాదుకోకు. నేనే చెబుతాను, జాగ్రత్తగా వినవ్వా. నువ్వు నేను చెప్పిందంతా సరిగ్గానే విన్నావు, కానీ జరిగిన ఈ మొత్తం తతంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని మర్చిపోయావు. ముఖ్యమైన వ్యక్తా? ఎవరా వ్యక్తి? వాడింకెవరో కాదు, మా స్నేహితుడు శేఖర్. అవును బాబు, నేను అతని విషయమే మర్చిపోయాను. ఇంతకీ అతను ఎక్కడ? అసలు ఆ మూట ఏమైంది? అసలు జరిగిందేంటంటే, మేం వేసుకున్న ఉపాయం ప్రకారం ముందుగా నేను ప్రసాద్ వెళ్ళి ఆ చలపతి అతని పని వాళ్ళ కళ్ళు కప్పి ఆ మూటని దొంగలించి వాళ్ళు తరుముకుంటూ మా వెనకాల రావడమే మా ఉద్దేశం. నిజానికి నేను ఆ అసలైన మూటని అతని పడక గదిలో ఉన్న మంచం కింద దాచిపెట్టాను. ఈ విషయం ప్రసాద్కు కూడా తెలియదు. వాడు మొదలే తింగరేదవా. ఎక్కడ వాడి చేతిలో ఉన్నది నకిలీ మూట అని తెలిస్తే భయంతో ముందే దాన్ని పక్కన పడేసి పారిపోయేవాడు. దాంతో మా గుట్టు రట్టయ్యేది. అందుకే వాడికి కూడా తెలియకుండా వాడి చేతిలో అసలైన మూట ఉందని వారిని నమ్మించి నేను ఒక నకిలీ మూటను చేతిలో పట్టుకుని పరిగెత్తాను. మమ్మల్ని తరుముతూ వాళ్ళెప్పుడైతే ఇంటి నుంచి బయటకు వచ్చారో అప్పుడు శేఖర్ ఇంటిలోకి వెళ్ళి మంచం కింద నేను దాచిపెట్టిన ఆ మూటను తీసుకుని ఈ పాటికి మా ఊరికి చేరుకునే ఉంటాడు. అమ్మ బాబోయ్, నీ స్నేహితుడు అన్నట్టు నిజంగా నీ బుర్ర పాదరసం కంటే చురుకైనది. మరి ఆ చలపతి వాళ్ళ సంగతి ఏం చేశావు? ముందే చెప్పాను కదవా, ఆ చలపతి వాడి మనుషులు కలిసి జనాలపై చేసిన అఘాయిత్యాలన్నింటినీ ఒక ఉత్తరం రూపంలో న్యాయాధికారులకు తెలియజేశానని. ఈ పాటికి వాళ్ళు వచ్చి ఆ దుర్మార్గులని తీసుకెళ్లి కటకటాల పాలు చేసే ఉంటారు. ఏమైతేనేమి, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. ఇక ధైర్యంగా వెళ్ళి మీ ఊరిలో ఆ వైద్య శిబిరాన్ని ప్రారంభించండి. నా ఆశీస్సులు, ఆ రామయ్య గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరికీ ఉంటాయి అని అంది ముసలవ్వ. అలా రమణ ముసలవ్వకు వీడ్కోలు చెప్పి తను కృష్ణగిరికి చేరుకున్నాడు. ఆ తరువాత రామయ్య గారి పేరుపైనే ఒక వైద్యశాల పెట్టి ఆ తాళపత్ర గ్రంథాల సహాయంతో చుట్టుపక్కలున్న అన్ని గ్రామాల్లో ప్రజలకి ఉచితంగా వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. తర్వాత ఆ చలపతి చేసిన ఆకృత్యాలన్నింటినీ గుర్తించి 2 ఊర్ల ప్రజలకు తెలియచేశారు. అప్పుడు జనాలందరూ అంత తెలివితో ఆలోచించి ఆ దుర్మార్గుడికి తగిన శాస్తి చేసినందుకు మెచ్చుకుని రమణను ఆ ఊరి పెద్దగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి రమణ తన తెలివితేటలతో ఆ వైద్యశాలను మరియు ఆ 2 గ్రామాల్లో ప్రజలను ఏ కష్టం దరిచేరకుండా చూసుకోసాగాడు.